కంటిన్యూ చేయండి. మీరు దానికి ఆన్సర్ చెప్పాల్సింది ఎవరు? వాళ్ళు చెప్పాలి. ఎస్ అండి, రఘురామకృష్ణ చెప్పింది కరెక్ట్, లేదా పవన్ కళ్యాణ్ చెప్పింది కరెక్ట్. మరి జనసేన ఎమ్మెల్యే చేస్తున్నాడు అక్కడ. తెలుగుదేశం నుంచి జనసేనకు పంపించబడ్డటువంటి ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నాడో అతను ఏం చేస్తున్నాడు? పవన్ కళ్యాణ్ కంప్లైంట్ లేవలా, ఎవరో ఇచ్చారు. ఏది ఇక్కడ ఆల్రెడీ పేకాడ క్లబ్బులు నడుస్తున్నాయని. మరి అక్కడ జనసేన ఎమ్మెల్యే కూడా రఘురామకృష్ణలో టైఅప్ అయ్యి వాటాలు పంచుకుంటున్నాడా? మిగిలిన వాళ్ళకి వాటాలు రాలేదు కాబట్టి ఈ రోజుకి వచ్చిందా? సాక్షాత్తు వార దినపత్రికల్లో ప్రతిరోజు వస్తుంది, మట్కా నడుస్తుంది, జోద నడుస్తుందని. ప్రతి నియోజకవర్గంలో 20-22 చోట్ల పేకాట క్లబ్బులు నడుస్తా ఉంటే, ఇంత పెద్ద ఎత్తున నడుస్తా ఉంటే 16 నెలల తర్వాత నిద్రలేస్తారా? ఇవన్నీ టాపిక్ డైవర్ట్ చేసేటటువంటి కార్యక్రమాలు తప్ప ఏం కాదు. సీల్ ద షిప్ అన్నాడు, ఏమైంది? చిప్పు పోయింది, పిఓ పోయింది, పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ పోయాడు. తర్వాత ఏమన్నా అయిందా? సంవత్సరం అయింది, వచ్చేనంత సంవత్సరం 11 నెలలు అయింది. ఏమైంది? ఆ సీల్ ద షిప్ ఇప్పుడు ఆ బియ్యం ఎక్కడ? పులివెందుల నుంచి వచ్చినాయా, పిఠాపురం నుంచి వచ్చినాయా, మంగళగిరి నుంచి వచ్చినాయా, కుప్పం నుంచి వచ్చినాయా, తెనాలి నాదెండ్ల మనోహర్ నియోజకవర్గం నుంచి వచ్చినాయా? ఇప్పటి వరకు ఎవరి మీద ఎందుకు కేసు పెట్టలా? నేను స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతున్నా. సంవత్సరం మధ్య మీకు కేసులు పెట్టడానికి సీల్ ద షిప్ అన్నప్పుడు ఆ షిప్ లో ఉన్నటువంటి బియ్యం ఏదైతే ప్రజలకు సంబంధించినటువంటి పేదలకు అందించాల్సినటువంటి బియ్యం అయ్యుంటే ఆ బియ్యం ఎక్కడై ఇప్పటి వరకు ఎందుకు ఒక్క కేసు పెట్టలా? 11 నెలలు దాటిపోయింది, సంవత్సరం అవుతుంది. సీల్ ద షిప్ అని చెప్పి ట్రోల్ అయింది తప్ప, పవన్ కళ్యాణ్ హైదరాబాద్ పోయాడు తప్ప ఇప్పటి వరకు ఎందుకు ఏం చర్యలు తీసుకోలేదు? ఇవన్నీ ఏంటి అంటే ఈయన షో చేస్తున్నారా? ప్రజలకి టాపిక్ డైవర్ట్ చేయదలుచుకున్నారా? ఈ రోజు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కామాంధ్రులు ఇష్టం వచ్చినట్టుగా మహిళల మీద, పిల్లల మీద లైంగిక వేధింపులు చేస్తుంటే ఎక్కడ నోరు మెదపల. జనసేనకు సంబంధించినటువంటి కంటెస్టెడ్ ఎమ్మెల్యే క్యాండిడేట్ మహిళ, వీర మహిళ, ఆమెని ప్రైవేట్ వీడియోలు తీశారని చెప్పి సాక్షాత్తు జనసేన పార్టీకి సంబంధించినటువంటి రాయుడు అతను మరణ వాంగ్మూలంగా ఒక వీడియో బయటకు వస్తే ఎక్కడా నోరు మెదపల పవన్ కళ్యాణ్. వాళ్ళ అన్నం తిడితే నోరు మెదపడు, వాళ్ళ తల్లిని తిడితే నోరు మెదపడు. ఈ రాష్ట్రంలో వాళ్ళ శాఖ ఏది అటవీ శాఖ అతను ఈ శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి తప్ప తాగి శ్రీశైలం పోతా ఆ అటవీ శాఖ అధికారుల మీద దాడి చేస్తే తూతు మంత్రంగా కేసు పెట్టారు. ఏం చర్యలు తీసుకున్నారండి ఇప్పటి వరకు? ఏమైంది ఆ కేసు ఇప్పటి వరకు? ఇట్లాంటి సంఘటనల మీద ఎక్కడా నోరు మెదపరు. ఈ రోజు రాష్ట్రంలో 15 నెలలు అయింది. ఏదైతే మచ్చుమరిలో, నంద్యాల జిల్లా మచ్చుమరిలో బాలికని అత్యాచారం చేసి 9 ఏళ్ల బాలిక అత్యాచారం చేసి హత్య చేస్తే శవం దొరకలే అప్పటి వరకు. ఏదో వీళ్ళ ప్రభుత్వమేనా? వీళ్ళ మనుషులేనా? అసలు ప్రభుత్వం నడుస్తుందా? మరి వీటన్నిటి మీద ఎక్కడా నోరు మెదపలా. నిన్నెందుకు నోరు మెదిపారు? 2 వర్గాల మధ్య వాటాల్లో తేడా. ఆ జయసూర్య అనే అతను ఒక వర్గానికి పేకాట ఆడటానికి కొమ్ము కాస్తున్నాడు, ఇంకో వర్గానికి కొమ్ము కాయట్లా. అరే అసలు వీళ్ళు మనుషుల్లాగా ప్రవర్తిస్తున్నారు. నేను గట్టిగా మాట్లాడితే చాలా పరుషపద్యాలంతో ఉంటది కానీ ఏమండి 16 నెలలుగా తెలియదా? ఇంటెలిజెన్స్ లేదా? పవన్ కళ్యాణ్ లేడా? జనసేన ఎమ్మెల్యే భీమవరంలో లేడా? ఉన్నాడా? పోయాడా? మరి ఇప్పుడు ఏడ వచ్చింది? ఏపీకి కొత్తగా పరిచయం అయినాయా వెంకటరెడ్డి గారు? కొత్తగా పరిచయం అయినాయా ఈ సంవత్సరం? క్యాసినో, ఈ ఆటలన్నీ ఏంటది? క్యాసినో కానీ ఈ ఆటలు జోదాలు ఉన్నాయి కదా, అసలు పరిచయం చేసిన ఘనత ఎవరిది? కొత్తగా పరిచయం అయినాయా ఈ సంవత్సరం? పరిచయం గతంలో కూడా ఉన్నాయా మీ ప్రభుత్వం? 16 అయిపోయింది. మీరు గుడివాడలో నిజంగా వైఎస్ఆర్సీపీ క్యాస్ట్రో నిర్వహించిందంటే కేసు ఎందుకు పెట్టలా? నేను అనలేదు గుడివాడని. మీరే డైరెక్ట్ గా గుమ్మడికాయలు దొంగంటే భుజం అనుకుంటున్నారు. గుడివాడని నేను అన్నానా? మీరే డైరెక్ట్ గా అవసరం లేదు. ఎందుకంటే గాలి మాటలు పనికి మాల ఆరోపణలని చేశారు కాబట్టి వాస్తవం చెప్తున్నా. మరి 10 నెలలు అయింది కదా గుడివాడలో క్యాస్ట్రో నిర్వహించారంటే కేసు ఎందుకు పెట్టలా? అంటే వాళ్ళు చేసే తప్పుడు ఆరోపణలని అర్థం కదా. మా మీద అనేక రకాల కేసులు పెట్టారు కదా ఇప్పటి వరకు, మరి ఇటు మీద ఎందుకు పెట్టలా? చెప్పండి సార్. నేను నెగిటివ్ మాట్లాడుతాను, మీరు న్యూట్రల్ గా మాట్లాడండి. నేను ఎప్పుడు న్యూట్రల్ గానే ఉంటాను సార్. మీరు అడిగిన దానికి మీరు క్వశ్చన్ సమాధానం కాదు. నేనేం అడిగాను? మీరు ఇప్పుడే కొత్తగా వచ్చినాయా క్యాసినోలు గతంలో ఉన్నాయా అని అడిగా. మీరే కంగారు పడి మీరే భుజాలు తడుముకుంటున్నారు. నేనేం వైసీపీని టార్గెట్ చేసి అడగలేదే. నేను న్యూట్రల్గానే ఉన్నా. గతంలో ఉన్నాయా ఇప్పుడే వచ్చినాయా అని నేను అడిగా. మీరే గుడివాడలో ఆడించలేదు, అంతకుముందు కొడాలి నాన్నగారు చెయ్యలేదు అని మీరే అంటున్నారు. మా మీద విపరీతమైన ఆరోపణలు చేసి, చాలా ఓవర్ యాక్షన్ చేసి, చాలా అతి చేసి, చాలా కంగారు పడి చేశారు కదా. అందుకని ముందే వాళ్ళు కంగారు పడకుండా నేను చెప్తున్నా, అరే 16 నెలలు అయింది కదా గుడివాడలో కేసు ఎందుకు పెట్టలా? ఒకవేళ నడిస్తే అంటే నడవలేదు లేదా పెట్టేవాళ్ళు కదా, ఇంకా 3.5 ఏళ్ళ టైం ఉంది పెడతారన్న దమ్ముందా?
ఏమన్నా చేయగలరా? ఇన్ని రకాలు అడుగుతున్నా. కంగారు ఎందుకు? ఇప్పుడు నేను అడిగినాను క్లియర్ గా, భీమవరం ఎమ్మెల్యే ఎవరు? జనసేన కాదా? మరి ఎమ్మెల్యేకి తెలియకుండా అక్కడ పేకాట కేంద్రాలు నడుస్తాయా? ఏ సార్ మీరు జర్నలిస్ట్ కదా, మీరు చెప్పండి. ఎమ్మెల్యేకి తెలియకుండా ఆ నియోజకవర్గం ఏమన్నా జరిగిద్దా? అధికార పార్టీ ఎమ్మెల్యే, అపోజిషన్ అంటే జరగకుండా జరిగింది చూడు. అధికార పార్టీ ఎమ్మెల్యేకి తెలియకుండా ఏమైనా జరిగిద్దా? మరి ఇవన్నీ చెప్పాలి కదా సమాధానం. రైట్ సార్.